సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. సార్ ఎట్లా ఉంది సార్ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎట్లా? వండర్ఫుల్, ఎక్సలెంట్ గా ఉంది. ఏ విధంగా? అన్ని రకాలుగా ఎక్సలెంట్ గా ఉంది. అన్ని పథకాలు అందరికి వస్తున్నాయి. ప్రత్యేకించి మా జనసేన పార్టీ ఉంది కదా, కూటమి ప్రభుత్వం. మీరు చూసినట్టయితే గత ప్రభుత్వం మీదకి మార్పు ఏమైనా కనబడుద్ది అంటారా? శాంతి భద్రతలు కానీ, లాంటి ఆర్డర్ కానీ. రాక్షస ప్రభుత్వం అది. దాని ప్రభుత్వం ఎప్పుడు ఉండదు. ఇప్పుడు బాగుంది, ఇంకా బాగుంటది. ఇప్పుడు సూపర్ 6 ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. తల్లికి వందనం గాని, తర్వాత రైతు భరోసా గాని, తర్వాత ఈ ఆగస్టు 15 లేడీస్ బస్ కూడా ఫ్రీ పెడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? ఇంకా ఎట్లా ఉండబోతుంది అంటారు ఈ 4 సంవత్సరాలు? ఇంకా బాగుంటది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా బాగుంటది. ఇంకా గత 5 years లో అయితే ఇంకా నెక్స్ట్ 5 years కూడా మన కూటమి ప్రభుత్వం ఉంటది. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రప్పరప్పలు ఆడిస్తాను, సినిమా చూపిస్తాను. రప్పరప్ప అయిపోయాడు కదా, ఇంకెందుకు మళ్ళీ రప్పరప్ప కోసం వేస్ట్. సార్ ఇప్పుడు లోకేష్ గారి పనితీరు ఎట్లా ఉందంటారు? ఐటీ మినిస్టర్ గా కంపెనీలు తేడంలో కానీ ఇప్పుడే స్టార్ట్ అయ్యారు కదా, ఇంకా టైం పడుతుంది. అంటే ప్రభుత్వం వచ్చి రాగానే ఏం చేయడానికి అవ్వదు కదా, వాళ్ళు పద్ధతులు ఏమి ఉంటాయి కదా, అన్ని ఉంటాయి. అవన్నీ తీసుకుని చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఒక 6 months లో ఇంకా డెవలప్ అవుతుంది. మరి అమర్నాథ్ గారు ఇవన్నీ బోగస్ మాటలు ప్రజలకి మబ్బు పెట్టడానికి ఇలాంటి మాటలన్నీ ఆడుతున్నారు. గుడ్డు పగిలింది కదా, ఇంక రాడాడు, వేస్ట్. టోటల్ గా అయితే కూటమి ప్రభుత్వం మీద నమ్మకం అయితే ఉండాలి. 200% మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశం వస్తారు. కూటమి ప్రభుత్వం వస్తుంది. జనసేన పవన్ కళ్యాణ్ గారు వస్తారు, ఆయనే ఉంటారు. వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఎట్లా ఉంది సార్ ఈ 1 year పరిపాలన ఎట్లా ఉంది? చాలా బాగుంది సార్. ఎందుకంటే అభివృద్ధి అనేది జరుగుతుంది సార్. ఇప్పుడు ఇది వరకు అభివృద్ధి అనేది లేకుండా కొల్లిపడిపోయింది సార్. ఎక్కడ చూసినా ఇప్పుడు అలాగే ఎక్కడ బాగా ఉంది. అసలు చంద్రబాబు విజయాలు బాగుంటుంది సార్. సార్ ఇప్పుడు గత పరిపాలనతో పోలిస్తే గతంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది చంద్రబాబు సార్? అప్పుడు ఏంటంటే అభివృద్ధి లేదు, ఎవరికి గెలవాలని సోమరపడి చూసారు సార్. మేము డబ్బులు పెంచి సోమరపడి చూసారు జనాల్ని. ఇప్పుడు ఎటువంటి ఏంటంటే అప్పుడు అమ్మఒడి అనేది వచ్చింది. ఇప్పుడు ఏంటంటే సార్ అది కరెక్ట్ సంక్రాంతి టైంలో వచ్చింది సార్. అమ్మఒడి కరెక్ట్ గా ఖర్చులకి వెళ్ళి బట్టలు కొనుక్కోవడానికి కార్లకు ఉపయోగపడుతుంది తప్ప అమ్మఒడి అనేది ఏంటి స్కూల్ పిల్లలకి సంబంధించింది అనమాట. అది అయితే ఇప్పుడు కరెక్ట్ గా ఇప్పుడు చంద్రబాబు గారు కరెక్ట్ గా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి కరెక్ట్ గా టైం కేసి స్కూల్ టైం కేసి బుక్స్ కి ఫీజులకి కట్టుకోవడానికి అన్ని విధాలుగా ఉపయోగపడి చేశారు. అసలు రూపాయి వేస్ట్ అనేది లేకుండా అయింది సార్. చాలా బాగుంది ప్రభుత్వం. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, సినిమా చూపిస్తాను సార్. సినిమా వేరు, ప్రభుత్వం వేరు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ బ్యాచ్ కూడా సార్ ఏంటంటే వాళ్ళ అన్నగారు బట్టి ఇది వరకు అవకాశం ఇచ్చారు తప్ప ఆయనకి అవకాశం ఇచ్చిందే లేదు సార్. ఏంటంటే ఇది వరకు చూసే జనాలు ఆల్రెడీ చూసారు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు అది ఏంటనేది. అసలు ప్రజల మీద అవగాహన అంటూ ఏమీ లేదు, అభివృద్ధి మీద అవగాహన అంటూ ఏమీ లేదు. ఎంతసేపు అక్షరాజకీయం, ఎవరిని అరుగుదో, ఎవరిని కొడదో, ఎవరిని చంపుదో అనే విధంగా తయారైంది తప్ప ఆయనకి అసలు ప్రభుత్వం పాలన మీద అసలు అవగాహన లేదు సార్ ఆయనకి. గతంలో చూసినట్లయితే మద్యం తాగి చాలా మంది కుటుంబాలు చనిపోయారు, చాలా మంది రోడ్డును పడిపోయారు కుటుంబాలు. సరే గతంలో అసలు మద్యం ఎట్లా ఉండేది? చాలా నిక్కర్ కూడా చాలా కల్తీ జరిగింది అంటున్నారు, పెద్ద మొత్తంలో స్కామ్ కూడా జరిగింది అంటున్నారు. దీని మీద అది నాకు మందు గురించి నాకు అవగాహన లేదు సార్, తెలియదు సార్ దాని గురించి. టోటల్ గా అయితే కూటమి ప్రభుత్వం మీద నమ్మకం అయితే ఉందంట చాలా సార్. ఎందుకంటే మోడీ గారు సెంట్రల్ లో మోడీ గారు బాగుంది, ప్రభుత్వం బాగుంది. ఎందుకంటే మన స్టేట్ కి ఏం కావాలన్నా ఏం చేయాలన్నా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసారంటే మెల్లగా చెప్తాను, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెస్తాను, ప్రత్యేకంగా తెస్తాను, రైల్వే తెస్తాను సార్. ఏం లేదు సార్. ఎందుకంటే వీళ్ళ కేసుల గురించి పబ్బం గడుపుకోవడానికి ఢిల్లీ వెళ్ళి పెద్దల తల వంచి ఉండడం తప్ప సార్ రాష్ట్రం తెచ్చింది ఏమి లేదు సార్. అక్కడ అప్పు చేసి అసలు జనాలు సమర్పణ చేశారు. పని చేసుకోవడం కూడా పని లేకుండా ఇప్పుడు డబ్బులు ఇచ్చి వచ్చేది సార్. 10,000 ఇప్పుడు వెళ్తున్నారు సార్. మనసా 10,000, ఆటో 10,000, టైలర్ 10,000, సిలిగా 10,000 వాళ్ళు ఇచ్చేవారు సార్. వాళ్ళు దేనికి అవ్వాలి సార్? కష్టపడి పని చేయలేరా? అప్పుడు ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు వచ్చింది? చాలా బాగుంది సార్, చాలా బాగుంది. అసలు ఆయన విజయాలు బాగుంటుంది సార్. ఎందుకంటే ఆయన చూస్తారు. అసలు అవగాహన ఏంటనేది పెద్ద ఆయన కాబట్టి ఆయనకి అసలు వరంలో ఆయన కొద్దిగా ఇంప్రూవ్షన్ కాలేదు సార్. అసలు తెలిసి తెలివైన వ్యక్తి అని అనుకుంటాను. రేపు పొద్దున్న ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మన స్టేట్ కి మంచి చేస్తారు. మళ్ళీ ఇంకా 2 సార్లు రావాలని కూడా నేను ఆశిస్తాను సార్. బానే ఉంది సార్. ఎందుకంటే సామ్యంగా చక్కగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎక్కడ నిర్వహణ నిధులు కూడా చూసుకొని జాగ్రత్తగా
శుభ్రంగా ఉన్నారండి. ప్రభుత్వం అనేది ఏదైనా బాగానే ఉంటది, కానీ ఆ ప్రభుత్వం మీద ఇది కొంచెం బెటర్ గా శుభ్రంగా ఎవరి పనులు చేసుకుని ఎవరి నిధులు కర్తవ్యం చేసుకున్నారు. ఎవరి పనులు చేసుకుంటారు, ఇబ్బందులు ఎక్కడైతే లేవు సార్. విజనరీ నాయకుడు సార్, ఎట్లా ఉంది సార్ అభివృద్ధి గారి సంక్షేమం గాని? అభివృద్ధి అన్నది స్టార్ట్ అయింది కదా ఇప్పుడే కదా, ఆల్రెడీ బ్యాకప్ ఉన్నాం చాలా మటుకి. ఇప్పుడు ప్రజెంట్ స్టార్ట్ చేశారు కాబట్టి ఈ పొలాలు రావాలంటే 2 years పడుతుంది, ఇంకొక 1.5 years పడుతుంది. గతంతో పోలిస్తే మార్పు కనబడుతుంది. పర్లేదు, కొంతవరకు మార్పు పర్లేదు. ఏదైనా మార్పు స్టార్ట్ చేశారంటే రిజల్ట్ వచ్చిందంటే వెయిట్ చేయాలి కాబట్టి జనాలు కూడా తెలుసుకుంటారు, మార్పు వచ్చింది. సరే, ఇప్పుడు సూపర్ 6 కూడా ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్లు గానీ, తర్వాత రైతు భరోసా కూడా నిన్న చాలా రైతులందరికీ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. తర్వాత ఆడవాళ్ళకి ఆగస్టు బస్ ఫ్రీ అంటారు, తల్లికి వందనం, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? ఇంకా 4 సంవత్సరాలు ఇంకా అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది. ఫైనాన్షియల్ కావాలి కదా, ఏమైనా చేయాలని ఫైనాన్స్ కావాలి కాబట్టి ప్రజెంట్ ఒకటి తీసుకొస్తున్నారు. దాని గురించి నేను కోఆపరేషన్ ప్రజలు చేయాలి, అది ఆలోచించాలి వాళ్ళు. ఇంతవరకు అన్ని ఒకసారి కావాలంటే ఏది రాదు. గతంతో పోలిస్తే లా అండ్ ఆర్డర్ గానీ ఎట్లా ఉందంటారు? శాంతి లా అండ్ ఆర్డర్ బాగానే పర్లేదు, కొంతవరకు ఒకేసారి మాపడం అంటే కష్టం, కానీ ప్రజలు గంజాయి గట్ట బాగా తగ్గింది, కొంతవరకు బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, సినిమా చూపిస్తాను అంటున్నాడు. దీని మీద అదంతా గతం జరగాలంటే కొద్దిగా టైం పడుతుంది. వీళ్ళు ఏమైనా వైఫల్యాలు అయితే ఆటోమేటిక్ గా జనాలు మార్పు వచ్చినా తప్ప జరగదు. ఆయన అంటారు, ఎవరన్నా ప్రతిపక్షం నేర్చుకున్నారు తప్ప ఓడిపోయారని ఎవరు అంటారు కదా, మామూలు. గతంలో చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి మద్యం నిషేధిస్తానని చెప్పి కల్తీ మద్యం తేడం వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడిపోయి చాలా మంది చనిపోయారు. అసలు గతంలో అసలు ఎట్లా ఉండేది సార్? కల్తీ ఎక్కువ ఉన్నా, కల్తీ అంటే చాలా జరిగింది, ఫ్రాడ్ జరిగింది, అది మటు కరెక్ట్. ఎందుకంటే ఏమి యూపీఏ లేకుండా అంటే అకౌంట్ పర్ లేకుండా క్యాష్ తీసుకోవడం అన్నది రాంగ్. ఆ రాంగ్ లో చాలా జరగచ్చు, దానిలో జరిగిందనే జనాలు నమ్ముతున్నారు. సార్ మనం చూసినట్లయితే 11 కోట్లు దొరికింది నెక్కర్ స్కామ్ లోనే, ఇంకా దొరికే అవకాశాలు ఉన్నాయంట. అది అదన్నది ఇంకా రిజల్ట్ రావాలి, దొరికిందన్నారు, అది అంతవరకు నిరూపించాలి కాబట్టి అప్పుడు కూటమి ప్రభుత్వం మీద నమ్మకం అయితే ఉన్నారు. జనాలు ప్రజెంట్ ఇంకా 1.5 years అవుతుంది కాబట్టి ఇంకొక 1 years వాళ్ళు అనుకున్నవన్నీ కానీ నెరవేరిస్తే ఓకే, మాకు బలాన్ని కూడా జనాలు నాడు పోయి తెలియదు కదా. క్షేమంగా ఎట్లా ఉంది? బాగుందండి, అన్ని విధాలుగా అన్ని బాగున్నాయి. గతంతో పోలిస్తే మార్పు కనబడ్డదా? కనబడుతుంది కదా. ఏ విధంగా? రోడ్లు ఇవన్నీ ఇచ్చారు కదా, వాళ్ళు ఇస్తానని ఇచ్చారు. సరే, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారంటారు చంద్రబాబు నాయుడు గారు. నాకు తెలిసి 90% దాకా నిలబెట్టుకోవచ్చు. ఇప్పుడు గతంలో చూసినట్లయితే నిక్కర్ స్కామ్ మద్యం నిషేధిస్తానని చెప్పి కల్తీ మద్యం తేడం వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడిపోయి చాలా మంది చనిపోయారు. అసలు గతంలో మద్యం ఎట్లా ఉండేది? నాకు దాని గురించి అయితే పూర్తిగా తెలియదు, కానీ వినడం అయితే మాత్రం చాలా మంది ఆరోగ్యాలు అయితే దెబ్బతిన్నారు. సార్ ఇప్పుడు చూసినట్లయితే లోకేష్ గారు ఉన్నారు, ఐటీ మినిస్టర్ గారు, అతని పనితీరు ఎట్లా ఉన్నారు? పేపర్ దాకా బాగానే ఉంది, బాగా చేస్తున్నారు కదా అన్ని. ఆయన మొన్న లూలుతోని కానీ ఇవన్నీ పట్టుకెళ్లారు కదా. గతంతో పోలిస్తే మార్పు కనబడుతుంది అంటారు. లా అండ్ ఆర్డర్ కానీ శాంతి భద్రత, లా అండ్ ఆర్డర్ అయితే పోలీసింగ్ బాగుందండి, మనకి ఏదైనా ఇష్యూ ఉన్న ప్రాబ్లం లేదు. మిగతా విషయాలు అంటే ఆ భూ కబ్జాలు అయ్యి తగ్గాయి అంటున్నారు. నాకు ఫిజికల్ గా మరి నేను తెలియదు, నాకు అందరూ అనుకోవడం అయితే తగ్గాయి అంటున్నారు అంతే. సార్ ఇప్పుడు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, సినిమా చూపిస్తాను అంటున్నాడు. ఇది ప్రజలు ఎట్లా తీసుకుంటారు సార్? వాటర్ ని ఎవ్వరూ ఏమీ పట్టుకోలేము సార్. ఇప్పుడు ఆయన 5 సంవత్సరాలు మంచి చేసాడో చెడు చేసాడో తెలియదు, కానీ జనాభా మార్పు కోరుకున్నారు. వీళ్ళు కూడా మా జనాల తాలూకా కోరికలు తీర్చకపోతే జనాలు కంపల్సరీ మార్పే కోరుకుంటారు. మీరు నేను చెప్తే జగన్ రావాలనుకుంటే అవ్వదు, చంద్రబాబు నాయుడు రావాలనుకున్నా అవ్వదు. అని మార్పు అనేది ఓవరాల్ గా రావాల్సిందే. ఇప్పుడు సూపర్ 6 అనేది ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. తల్లికి వందనం గానీ, తర్వాత రైతు భరోసా గానీ, ఈ ఆడవాళ్ళకి ఆగస్టు బస్ కూడా ఫ్రీ పెడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? ఇంకా రాబోయే 4 సంవత్సరాల్లో ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే కదా నేను చెప్పింది, అదే కదా. 1 by 1 తీసుకెళ్తున్నారు. మొన్న రైతు భరోసా 7,000 రూపాయలు అకౌంట్ లోకి వేసారు. ఇప్పుడు August 14th నుంచి ఫ్రీ బస్ అంటున్నారు. అది ఇంప్లిమెంట్ జరిగితే మిగతా కూడా అవుతాయి. టోటల్ గా అయితే కూటమి ప్రభుత్వం మీద నమ్మకం అయితే ఉందంట. 100% నమ్మొచ్చు. అంటే పూర్తిగా అచీవ్ చేస్తారని కాదు, 80 to 90% ప్రజలకి మేలు చేసుకెళ్తారు అంతే.